హాయ్ హలో. నేనైతే ఇగో పాల తాలికలు అంటే తెలుసు కదా, వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాల పాల తాలికలు. నేనైతే బియ్యము రాత్రి నానబోసి బాగా కడిగి ఆ జల్లిగా దాంట్లోకి తీసుకున్నాను. అంటే మనం మిక్సీ తడి పొడే పట్టుకోవాలన్నమాట. ఇక నేను సగ్గు బియ్యము కొంచెం శనగపప్పు వేసి బాగా ఉడకబెడుతున్నాను. అది కూడా కుక్కర్లోనే ఉడకబెడుతున్నాను. ఉడకబెడితే ఏంటంటే అవి కొంచెం సగ్గుబియ్యం ఉంటే పాయసం బాగా టేస్టీగా ఉంటుంది. ఓ పక్కన పిండికి ఇది చేస్తున్నాను అనమాట. ఏంటి, పిండి ఉడకబెట్టాలన్నమాట. బెల్లం వేసాను. బెల్లం వేసేసి అది పక్కన పెట్టుకొని ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టేసేసి బాగా ఇది చేసి ఓ పక్కన అది ఉడుకుతుంది, ఓ పక్కన ఇది ఉడుకుతుంది అనమాట. రెండింటిని అయితే చేసా. ఎందుకంటే మరి పని అవ్వాలి కదా, వినాయకుడి చవితి అంటే చిన్న విషయం కాదు కదా. అందుకనే గబగబా ఉడకబెట్టేసేసి ఓ పక్క అది ఉడుకుతుంది, ఓ పక్క ఇది ఉడుకుతుంది. సరేననేసేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. బాగా కలపాలి. ఇది కూడా అంతే, ఉండ్రాళ్ళకి ఎట్లా చెప్పానో దీనికి కూడా అంతే కలపాలి, బాగా కలపాలి. కలిపి ఇక ఏం చేయాలంటే మనం కొంచెం తీసి పక్కన పెట్టుకొని చల్లారినాక బాగా చల్లారాలి. ఎందుకంటే మనకు చెయ్యి తాకాలి కదా అవి చేయడానికి. మనము మురుకుల గిద్ద ఉందనుకో దాంతో కూడా వేసుకోవచ్చు, కానీ కరిగిపోతున్నాయి అన్నమాట. మనం చేత్తో చేసుకుంటే కొంచెం ఎక్కువ బాగా వస్తాయి అనేసి నేనైతే చేత్తోనే చేశాను. అగో అంత ఉండ్రాళ్ళు అలాగా చేతికి ఇలాగా అచ్చుల్లాగా చేశాను. చేసి అవి అయితే మనము అవి ఉడుకుతున్నాయి కదా, కొంచెం నెయ్యి అద్దుకొని అలా చేస్తే బాగుంటుంది అన్నమాట. నేను ఇక గబగబా చేసేసి ఆ పాయసంలో అయితే వేయడం జరిగింది. పాలు కూడా పోయాలి. ఆ సగ్గు బియ్యం ఉడికినాక పాలు పోయాలి. నేను పాలు పోయడం చూపించలేదు. ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు అయితే పాలు పడతాయి. అగో ఇక శుభ్రంగా అవి వేసినాక కొంచెం సేపు ఎక్కువసేపు కూడా ఉడకబెట్టద్దు. ఎందుకంటే ఆల్రెడీ పిండి ఉడికి ఉంటుంది, పాలు కాగి సగ్గుబియ్యం ఉడికుంటాయి కాబట్టి ఇవి కలిసేటట్టు మాత్రమే. కానీ కొంచెం పిండి కూడా కలిపి పొయ్యాలన్నమాట. ఎందుకంటే చిక్కదనం వస్తుంది, లేకపోతే అలా పలసగా ఉంటుంది. పలసగా ఉంటే పిల్లలు తినలేరు కదా. అందుకని చిక్కగానే నేను కొంచెం పొడి పిండి ఉంటే నీళ్ళు కలిపి అందులో పోసాను. పోసి మనం పక్కన బెల్లం కూడా కరగబెట్టుకోవాలి. బెల్లం కూడా కరగబెట్టుకున్నాను పక్కన. ఇదైతే ఇంకా అయిపోయింది. స్టవ్ ఆపేసేసి బెల్లం అయితే వేసుకున్నాను. ఓకే, పాల తాలికలు అయిపోయింది. యాలక్కాయ పొడి వేసుకోవాలి. కొంతమంది ఇష్టం ఉన్నోళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే వేయను. కొంచెం నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా నా వీడియో? ఇది ఉండ్రాల పాయసం, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టాను. ఓకే బాయ్. వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళు ఎన్ని వీడియోలు చూస్తున్నారు. మా వాళ్ళు కూడా చేయొచ్చు. మా వాళ్ళకు కూడా చెయ్యి రావట్లేదేమో. ఏం బాగుపడను, దీంట్లో వచ్చిన ఆమ్దాని ఏం లేదు, ఏం బాగుపడిన. ఇప్పటివరకు ఇన్ని వీడియోలు పెట్టినా వీడియోలు ఎక్కువైనాయి కానీ లైకులు తక్కువైపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఉండ్రాల పాయసం అయిపోయింది. తినండి. అందరికీ పెడుతున్నాను, ఎందుకంటే వినాయకుడికి ఇష్టమైంది మనకి ఇష్టమైందే కాబట్టి. బాయ్.